చక్రి అప్పు తీర్చడానికి ఇందుని సంతకం పెట్టమంటున్న రేఖకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఇందు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక ఇందు అయితే ఎగ్జామ్కి వెళ్ళటానికి ప్రిపేర్ అయిపోయింది. ఇక వెళ్ళాలి అంటే కాసేపే టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక పక్క రేఖ లేట్గా టిఫిన్కి వస్తుంది. ఇక వేసినటువంటి దోశలు తీసుకెళ్ళి పెడితే రేఖ అయితే నేనేం తింటానో నీకు తెలీదా అంటే బ్రెడ్ ఆమ్లెట్ అని చెప్పని అంటుంది. వెళ్ళి అది ప్రిపేర్ చేసి తీసుకురా అని చెప్పేసేసి ఇక అంతలో తన భర్త భూషణ్ వచ్చేసరికి, ఏంటి భూషణ్ నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను కదా అని అంటే, వెళ్తానులే రేఖ, నాకు కొంచెం పనుంది, చాలా ఇంపార్టెంట్ అనగానే, ఏంటో ఇంపార్టెంట్ పని, క్లబ్కి వెళ్ళి పేకొట్టమేగా, అంతకు మించి ఏముంది, అసలే ఇప్పటి వరకు తీసుకున్న అప్పుల విషయం ఎక్కడ బయటపడుతుందోనని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఆ చక్రి ఏమో ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నాడు. ఈరోజు ఆడిటింగ్ ఉంది, ఎక్కడ ఏ లెక్కల్లో దొరికిపోతామోనని చెప్పి చాలా టెన్షన్ పడుతుంటే, నువ్వేంటి అంత కూల్గా మాట్లాడుతున్నావు అనగానే, అబ్బా రేఖ నువ్వు కంగారు పడకు, కన్ఫర్మ్గా ఈరోజు నేను ఆఫీస్కి రావడం కుదరదు, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పానంటే, ఏంటో ఇంపార్టెంట్, వెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడుకోవడం తప్ప అని చెప్పని అంటూ ఉంటే, అబ్బా రేఖ నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అన్ని కూల్, సర్దుకుంటాయి, కంగారు పడకు అంటూ ఉండగా ఇక ఎందు అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ టైం అయిపోతుంది. రేఖ వెళ్తే కానీ తను వెళ్ళటం కుదరదు. ఎలాగో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉండగా, అవును ఐశ్వర్య లెగిస్తే ఎగ్జామ్కి వెళ్ళాలి కాబట్టి రేఖ ఆంటీ ఐశ్వర్యని లేపడానికి త్వరగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఐశ్వర్యని లేపిన తర్వాత అని, ఐశ్వర్య ఇంకా లేవలేదు ఆంటీ అంటుంది. అదేంటి ఇంకా లేవకపోవటం, ఈరోజు దానికి ఎగ్జామ్ కూడా కదా అంటే, అవన్నీ నాకు తెలియదు కదా ఆంటీ అంటుంది. అదేలే నీకు తెలీదు, తెలుసని నేను అంట్లా, కానీ దాన్ని లేపాలనే విషయం మాత్రం నీకు జ్ఞానం ఉండాలి కదా అంటూ ఉంటే, సరే ఆంటీ నేను వెళ్తాను అంటే, వద్దులే నేను వెళ్ళి లేపుకుంటా అని చెప్పి వెళ్ళి ఐశ్వర్యని అంటే రాహుల్ కూతుర్ని లేపుతుంది రేఖ. రేఖ తన దగ్గరకు వస్తున్న విషయం పసిగట్టిన ఐశ్వర్య చాలా తెలివిగా లేచి, నేను అన్నీ కంప్లీట్ చేసేసాను అని బుక్ పట్టుకొని చదువుతూ ఉంటుంది. బుక్ తిరిగేసి చదివితే సిలబస్ కంప్లీట్ అవుతుందా అని చెప్పని అంటే, ఆంటీ అని చెప్పని అనగానే, నీకు అన్నీ మీ డాడ్ పోలికలే వచ్చాయి, అంటే ఎంతైనా డాడ్ కూతుర్ని కదా, అలాగే ఉంటానులే అని చెప్పని అంటుంది ఐశ్వర్య. సరే ఎన్ని గంటలకి పార్టీ అయింది అని అంటే, ఆంటీ మార్నింగ్ 3 o'clock అని చెప్తే, మరి ఇక 3 o'clock వరకు పార్టీలో కూర్చుంటే ఇంక నువ్వు ఇక్కడ ఏం రాస్తావు, ఏం ఎగ్జామ్ రాస్తావు చెప్పు అని అంటే, ఆంటీ సిలబస్ మొత్తం కవర్ చేసేసాను, నో ప్రాబ్లం, పాస్ అయిపోతాను, మనం పాస్ అయితే చాలు కదా, ఇంత ఉంది మనకి, ఇంకేంటి ప్రాబ్లం చెప్పు అంటే, ఐశ్వర్య ఇదంతా మనదా కాదా అనేది పక్కన పెడితే, మనకంటూ మనం ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. ఆ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటం కోసమే మీ నాన్న బ్రతికున్నంత కాలం కష్టపడుతూనే ఉన్నాడు. క్రియేట్ చేసుకోలేకపోయానని చెప్పి బాధపడుతూనే ఉన్నాడు. నువ్వు అలా అవ్వకూడదు, అర్థమైందా అంటే, సరే ఆంటీ అని చెప్పేసి గబగబా వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. దీనికి మా అన్నయ్య పోలికలే కాదు, మా అమ్మ తెలివితేటలు కూడా వచ్చేసాయి అని చెప్పి మురుసుకుంటూ ఇక రేఖ అయితే కిందికి వెళ్ళి, భూషణ్ పద త్వరగా అంటుంది. సరే నువ్వు వెళ్ళు రేఖ, నాకు వేరే పని ఉంది, చూసుకొని వస్తాను అంటాడు. ఏదో నువ్వు నన్ను ఉద్ధరిస్తావని పెళ్లి చేసుకుంటే నిన్ను నేను పోషించటమే సరిపోతుంది ఛ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఇందు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే, ఇకప్పుడు స్వాతి వచ్చి మంచి ఐడియా చెప్తుంది. మేము చెప్పిన ఐడియా ప్రకారం నువ్వు చెయ్యక్క, కన్ఫర్మ్గా నువ్వు చక్కగా ఎగ్జామ్ రాసుకుని వస్తావు అని చెప్పేసి అంటుంది. ఇక ఆ ఐడియా ప్రకారంగా అపర్ణ ఇంకా ఇందు అయితే నవ్వుకుంటారు. అనుకున్న ప్రకారంగా ప్లాన్ని వర్కౌట్ చేస్తారు. ఇక స్వాతి, ఏం చేస్తున్నావు అంటూ తన తల్లిదండ్రుల ముందు ఇక ఇందుని తిడుతూ ఉంటుంది. డ్రెస్ ఐరన్ చేయించు, ఇది స్టిచ్ చేయించుకుని ఐరన్ చేయించి తీసుకురా, అర్థమైందా అని చెప్పని అంటే, అలాగే అని చెప్పి ఇక ఇందు అయితే ఆ డ్రెస్ తీసుకుంటుంది. స్వాతి వెంటనే, ఏమ్మా అసలు పని చేయించటమే రానట్టుగా కూర్చుని తింటూ ఉంటావా, ఇంకేం పని ఉండదా అంటే, ఎందుకే నువ్వు పెత్తనం చేయడం మొదలు పెట్టావు కదా, ఇక నేను రిలాక్స్ అయిపోతాను, ఈ ఆస్తి మీద నీ పెత్తనం ఐశ్వర్య పెత్తనమే నడవాలి అని చెప్పని అంటూ ఉంటే, సరేలే నేను వెళ్తున్నాను, నువ్వు కూడా బయలుదేరు,
నేను వచ్చేసరికల్లా నాకు ఇది కావాలి, జస్ట్ 2-3 అవర్స్లో నేను వచ్చేస్తాను అని చెప్పని అంటుంది. అలాగే నేను దగ్గరుండి కుట్టించి తీసుకుని వస్తాను అని చెప్పని అనగానే, ఓకే సరే అయితే అని చెప్పి ఇక స్వాతి బయటకు వెళ్ళిపోతూ ఆల్ ది బెస్ట్ అక్క అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఇందు అయితే డ్రెస్ తీసుకుని బయలుదేరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసిన డ్రెస్సే కదా అది, దాన్ని స్టిచ్ చేయించే అవసరం లేదు. ఇందు వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఇక అలా వెళ్తూ ఉండేసరికి ఇక మన హీరో స్వరాజ్ గారు ల్యాప్టాప్ అమ్మడం కోసం, అంటే ఆన్లైన్లో సేల్కి పెడతాడు. కొనుక్కునే వాళ్ళు హోటల్ మిలన్కి వస్తానంటారు. ఇక అక్కడికి బయలుదేరుతాడు. ఈలోపే ఇక ఇందు కారుకి ఈయన గారు వచ్చి యాక్సిడెంట్ చేయడంతో డెంట్ ఇక స్వరాజ్ అయితే, చూడు నాకు కాలు విరిగింది, నడుం విరిగింది, డబ్బులు కట్టు, 20,000 కట్టు అంటూ ఉంటే, హలో ఆ 20,000 నువ్వే కట్టు, ఎందుకంటే కారుకి పడిన డెంట్కి. నీకేదో పెద్ద యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? నువ్వు బాగానే ఉన్నావు కదా, అక్కడ కారుకే చొట్టబడింది, నేను మళ్ళీ ఆంటీకి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏంటి డబ్బు కడతావా లేదా అని చెప్పని అంటుంది. హలో ఇదేంటి, నువ్వేదో నాకు డబ్బులు ఇస్తావు అనుకుంటే తిరిగి నన్ను అడుగుతున్నావు? ఏం కాలేదు, నాకేం కాలేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లేకపోతే నాతోని ఆటలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చోపెట్టేదాన్ని. ముందు నాకు ఎగ్జామ్ టైం అయిపోతుంది అంటూ గబగబా ఇక ఇందు వెళ్ళి ఎగ్జామ్ కంప్లీట్ చేసేసి బయటికి రాగానే స్వాతికి కాల్ చేస్తుంది. అక్క ఎలా రాసావు అంటే, సూపర్గా రాశాను ఇందు, ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాను తెలుసా, కొంచెం లేట్ అయినా ఎగ్జామ్ సెంటర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. అంటే అదేంటి ముందే బయలుదేరేవుగా అంటే, మధ్యలో ఒక కోతి మొక్కమొడి దొరికాడులే, వాడితోటి గొడవ పడి నేను ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఫోన్లే మొత్తానికి కంప్లీట్ చేశానంటే ఓకే అయితే ఆ డ్రెస్ తీసుకుని నువ్వు ఇంటికి వచ్చేయి, నీకంటే ముందు నేను వచ్చి కూర్చుంటా, నువ్వు కుట్టించుకొచ్చిన డ్రెస్ చాలా బాగుందంటూ నిన్ను పొగిడేయాలి కదా అని చెప్పని అంటే, చాలా థ్యాంక్స్ స్వాతి అంటుంది. అక్క నీకు నాకు మధ్య థ్యాంక్స్ ఉండకూడదని చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను అనగానే నేను వింటూనే ఉన్నాను అంటుంది ఇందు. ఇక తర్వాత ఇందు ఇంటికి బయలుదేరుతుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ ఆఫీస్లో అయితే ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. డబ్బుల లెక్కలన్నీ తారుమారైపోతూ ఉంటాయి, అసలు ఏవి కూడా కరెక్ట్గా ఉండవు. ఈలోపు మేనేజర్ రేఖ దగ్గరికి వచ్చి, మేడం ఆడిటింగ్ అంతా అవుతోంది, లెక్కలు చాలా తేడాలు ఉన్నాయి అంటున్నారు ఆడిటర్ గారు, సో ఒకసారి సుభాష్ సార్తో మాట్లాడాలంటున్నారు అని చెప్పని అంటే, ఇప్పుడు మా మావయ్యతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు పవర్స్ అన్నీ ఇందు మేడం చేతికి వెళ్ళిపోతాయి, దానికి మైనారిటీ తీరిపోయింది కాబట్టి నీకు ఇక్కడి నుంచి చెక్ పవర్ ఇందుకు వస్తుంది అని చెప్పని అంటుంది. ఓ అవునా మేడం, అయితే ఇందు గారిని ఇక్కడికి పిలిపించండి అంటే, దానికేం తెలుసు, ఆ అంటే ఈ రాదు, అలాంటి దాని దగ్గరికి ఆడిటర్ని తీసుకెళ్ళి పరువు పోగొట్టుకోమంటావా, లేక ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్లో పరువు పోగొట్టుకోమంటావా అనగానే, మేడం ఏదైనా పవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్లతోనే ఆడిటింగ్ వాళ్ళు మాట్లాడతామంటున్నారు, సో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని మేనేజర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రేఖ. ఓకే ఒక పని చేద్దాం అంటూ ఆడిటర్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ చెప్పండి ఏం జరిగింది అంటే, లెక్కలు చాలా తేడా ఉన్నాయి రేఖ గారు, అసలు ఖర్చుకి ఆదాయానికి పొందని లేదు, అండ్ ఖర్చు కూడా సంబంధించినటువంటి రెసిప్ట్స్ కానీ బిల్స్ కానీ ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు తీసుకుని వాడినట్టుంది. అంటే ఎవరి పేరుతో ఉన్నాయి సార్ అంటే, మీ హస్బెండ్ భూషణ్ గారి పేరుతోటే చాలా వరకు బిల్స్ ఉన్నాయి, అండ్ అవన్నీ కూడా వితౌట్ బిల్లింగ్ ఉన్నాయి అని చెప్పని అంటే, మిస్లీనియస్లో అనగానే, మిస్లీనియస్లో అడ్జస్ట్ చేసేంత చిన్న అమౌంట్ కాదు మేడం, అమౌంట్ కోట్లు దాటింది అంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది రేఖ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటారు అంటే, ఇప్పుడు దుగ్గిరాల ట్రస్ట్ నుంచి అమౌంట్ రిలీజ్ చేసి దీన్ని క్లియర్ ఆఫ్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే చెక్ అథారిటీ అండ్ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళే దాన్ని చేయగలుగుతారు. సో దుగ్గిరాల ట్రస్ట్లో ఉన్నటువంటి అమౌంట్ ఇటువైపుకి రావాలి అంటే ఇప్పుడు చెక్ పవర్స్ అన్నీ కూడా కావ్య మేడంకి ఇందు మేడంకి వచ్చేసాయి కాబట్టి ఇక ఇందు మేడం సంతకం పెట్టాలి అంటే తనకు అసలు ఆ అంటే ఈ రాదు అని చెప్పని అంటే, తన తరపున పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికైనా ఇస్తే వాళ్ళు పెట్టడానికి ఉంటుంది అని చెప్పని అంటే, ఓ అలాగా ఓకే సార్, అయితే పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేసి నేను చెక్ పవర్ తీసుకుంటాను అంటుంది. ఇక ఈ దుగ్గిరాల డబ్బు ఉన్నట్టే అని చెప్పి ఆడిటర్ అనుకుంటూ, సరే మేడం ఏదైంది నాకు 2 డేస్లో కాల్ చేసి చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు
భూషణ్, చూసావా, నువ్వు చేసిన పని వల్ల ఇక్కడ నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పని రేఖ ఫోన్ చేసేసరికి, చూడు రేఖ, ఆ తిప్పలన్నీ నువ్వు పడు. నువ్వు వచ్చావు, పెళ్లి చేసుకోమన్నావు, చేసుకున్నాను. నేను ఈ ఆస్తిని అనుభవించడానికి మాత్రమే నేను పెళ్లి చేసుకున్నాను. ఇక ఆ తిప్పలన్నీ నువ్వు పడు, నాకు తెలీదు అని చెప్పని అని ఫోన్ పెట్టేస్తాడు. ఇదేనా ఇంపార్టెంట్ వర్క్, చా అని చెప్పని అనుకుంటూ, సరే అయితే ఏం చేయాలో అదే చేస్తాను అని, మేనేజర్ గారు, పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ రెడీ చేయించి నా క్యాబిన్లో పెట్టండి అని చెప్పని అంటుంది. ఇక వెంటనే మేనేజర్ అయితే లాయర్తో మాట్లాడి అవన్నీ రెడీ చేసి ఇక రేఖ క్యాబిన్లో పెడతాడు. రేఖ వర్క్ అంతా చూసుకుని ఇంటికి వెళ్తూ ఆ పేపర్స్ తీసుకుని ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇందు ఎగ్జామ్ రాసేసి ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో స్వాతి అయితే, ఏది డ్రెస్ కుట్టించుకొచ్చావా అంటుంది. హా, కుట్టించుకొచ్చాను, ఇదిగో ఐరన్ కూడా చేయించాను అని చెప్పి చూపిస్తుంది. వావ్, సూపర్, ఎంత బాగుందో, చాలా బాగా కుట్టాడు, ఎక్కడ కుట్టించావు అని అంటే, అదే నువ్వు చెప్పిన చోటుకే తీసుకెళ్ళాను. అతను కూర్చుంటే నేను తొందరగా కుట్టిచ్చేస్తాను మేడం, మీరు తీసుకుని వెళ్ళొచ్చు అంటే, మా చెల్లి కూడా అని చెప్పానంటే, చెల్లేంటే అని చెప్పని అంటుంది ఇక స్వాతి వాళ్ళమ్మ. అదే స్వాతి కూడా ఆ, కుట్టించుకుని రమ్మంది అని చెప్పాను. స్వాతి గారికి బాగా కుడతామండి, ఆవిడ ఎలా కావాలో మోడల్స్ చెప్తూనే ఉంటారు అని చెప్పి కూర్చోబెట్టి మాటల్లో పెట్టి చక్కగా కుట్టించేశాడు అనగానే ఇక స్వాతి నవ్వుకుంటూ ఉంటుంది. సరేలే అంటూ ఇక స్వాతి వాళ్ళ అమ్మ అనేసరికి ఇక శేషు అయితే, అమ్మా తీసుకెళ్ళమ్మా, లోపల పెట్టు, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, కాస్త నన్ను మంచినీళ్ళు తాగు అంటూ ఉంటే, అలాగే అలాగే అని చెప్పని లోపలికి వెళ్తుంది. దానికి మంచినీళ్ళు తాగడం తెలీదా ఏంటి, మీరు చెప్పాలా, పెద్ద జాలి చూపిస్తున్నారు, జాలి పరులు అని చెప్పని అంటూ ఉంటే, రేఖ చాలా ఫోర్స్గా వచ్చి చెప్పులు విసిరి కొట్టి తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని అటువైపుకి విసిరి కొడుతుంది. జేమైంది రేఖ, ఎందుకలా ఉన్నావు అని చెప్పని అంటూ ఉంటే, జేం చెప్పను వదినా, అసలు ఒకదాని తర్వాత ఒకటి ఈ బాధలు పడలేకపోతున్నాను అంటుంది. జేమైంది రేఖ అంటే, ఇప్పుడు చెక్ అథారిటీస్ మొత్తం అదిగో ఆ వంటింట్లో వంట చేస్తున్నా ఆ వంటింటి పిల్లికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అది సంతకం పెడితే తప్ప ఒక్క రూపాయి కూడా బయటికి రాని పరిస్థితి అంటూ ఉంటే, అంతే మరి, అలాగే ఉంటుంది రేఖ, నా కొడుకు కోడలు తీసుకున్న నిర్ణయంతో ఈ ఆస్తి ఎక్కడికి పోకుండా రూపాయి కూడా బెసి కదలకుండా జాగ్రత్త పడ్డారు. నీ తల్లి ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి ఆగడాలకి నా కోడలు కావ్య తీసుకున్న నిర్ణయం అది. ఇప్పుడు నా మనవరాలి చేతికి పవర్స్ ఇవ్వడం తప్ప నువ్వు చేయగలిగిందేమీ లేదు అని అపర్ణ అంటుంది. హలో అపర్ణాదేవి, మనసుంటే మార్గం ఉంటుంది, అందుకే నీ మనవరాలికి చదువుకునే అవకాశాన్ని నేను ఇవ్వలేదు, ఇప్పుడు అది సంతకం కూడా పెట్టలేదు, కాబట్టి నేను పెట్టమన్న చోట వేలిముద్ర వేయటం తప్ప అది చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు అది వేలిముద్ర వేసిన తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ నాకొస్తుంది. ఆ పవర్ ఆఫ్ అటార్నీతో దుగ్గిరాల ట్రస్ట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని కూడా ఖాళీ చేసేస్తాను అని చెప్పని అనేసరికి ఇక అపర్ణాదేవి నవ్వుతూ ఉంటుంది. ఎందుకు అంతలా పగలబడి నవ్వుతున్నావు అంటూ ఉంటే సుభాష్ కూడా నవ్వుతాడు. ఓహో, నీకు కూడా నవ్వొస్తోంది, ఏంటి సంగతి, ఇద్దరూ కలిసి తెగ పగలబడి నవ్వుతున్నారు, నిన్నేగా వీల్ చైర్ బయటకు విసిరేయించాను, ఇంకా సిగ్గు రాలేదా అని అంటుంది. చూడు, ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా ఏదో ఒక రోజు అనేది వస్తుందని ఆశ మమ్మల్ని నడుపుతూనే ఉంది. ఆ రోజు వచ్చేసింది రేఖ అంటాడు సుభాష్. ఆ రోజు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నీ మనవరాలు మాత్రం పోయే రోజు వచ్చేసింది అని అంటూ, ఏయ్ ఇట్రావేందు అంటూ గబగబా వచ్చి చెప్పండి ఆంటీ అంటుంది. ఈలోపు ఐశ్వర్య వచ్చి అత్త అని చెప్పని అనగానే, చెప్పు ఐశ్వర్య అంటే, ఎగ్జామ్ సూపర్గా రాశాను అంటే, ఏయ్ పార్టీలు చేసుకొని వచ్చి ఎగ్జామ్ రాశాను అని చెప్పానంటే నమ్మేంత పిచ్చిదానిలో ఉన్నానా, నువ్వు అసలు ఏం చదువుకుండా ఏం రాసావే అనగానే, మేం చదవలేదు, నా ముందు వాళ్ళు చదివారు కదా, వాళ్ళు చదివింది నేను రాశాను అంటుంది. చీటర్, పో వెళ్ళి రూమ్లోకి అని చెప్పి పంపించేస్తుంది. ఇక తర్వాత స్వాతి ఇంకా అందరూ కూడా శేషు అందరూ అక్కడే కూర్చుని ఉంటారు. ఇందు రావేటు అని చెప్పి పిలిచి, ఎదుగో ఇక్కడ సంతకం పెట్టు, అదే సంతకం రాదు కదా వేలిముద్రై అని చెప్పని స్టాంప్ ప్యాడ్ అక్కడ పడేస్తుంది. ఇది ఏంటంటీ అని అడుగుతుంది. పవర్ ఆఫ్ అటార్నీ, ఇప్పుడు తమరికి 21 సంవత్సరం నిండింది కదా, ఇక ఇక్కడి నుంచి ఈ దుగ్గిరాల ట్రస్ట్, ఈ దుగ్గిరాల ఆస్తులు అన్నీ తమరే చూసుకోవాలి,
స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా తమరి చేతికే వస్తుంది. సో తమరికి ఏమీ తెలియదు కాబట్టి మీ చేతికి వచ్చిన ఆ పవర్ని నా చేతికి అప్పగిస్తూ నువ్వు పెడుతున్న సంతకం అది కానీ అని అంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇందు అయితే. అవునా అని చెప్పి ఆ పేపర్స్ తీసి చేతిలో పట్టుకొని, దిస్ ఈస్ టు డిక్లేర్ దట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దుగ్గిరాల ఫ్యామిలీ వర్ గోయింగ్ టు రేఖ అని చెప్పి చదవడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. ఏమన్నావు ఇప్పుడు? ఏం చదివావు నువ్వు అని అంటే, ఇది పవర్ ఆఫ్ అటర్నీ కాదు కదా ఆంటీ, ఆస్తులన్నీ కూడా పూర్తిగా నీ పేరు మీదకి రాసేస్తున్నట్లుగా నేను సంతకం చేయవలసిన కాగితాలేమో అంటూ, తాతయ్య ఇవి చదివి వినిపించండి అని సుభాష్కి ఇస్తుంది. సుభాష్ అవి తీసుకుని, నువ్వు చదివింది కరెక్టేనమ్మా, ఈ ఆస్తులన్నిటినీ రేఖ పేరు మీదకి ఇస్తున్నట్టుగా పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తున్నట్టు కాదు, పూర్తిగా రేఖకు అప్పచెప్పుతున్నట్టుగా తయారు చేసిన డాక్యుమెంట్స్ అని చెప్పని అనగానే, అది కాదు నువ్వు చదివావు, నీకు చదువు రాదు కదే, నువ్వెలా చదివావు అని అంటూ ఉంటే స్వాతి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక శేషు అయితే, అవును చెల్లెమ్మా, చాలా ఆశ్చర్యంగా ఉంది, బాగా చదివింది, ఇంకా నా కూతురి కంటే కూడా ఇందునే బాగా చదివింది, వెల్ కీప్ ఇట్ అప్ అమ్మా, చాలా బాగా చదివావు అంటూ ఉంటే, ఆగన్నయ్యా ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా, అసలు దానికి అక్షరం ముక్క రాదు, అలాంటిది ఎలా ఇదంతా చదివింది అంటే అంటే నువ్వు చదువుకున్నావా, నీకు ఎవరు చదువు చెప్పారు అని అంటుంది. ఇక రేఖ అయితే, ఎవరు చెప్తే ఏమి, నాకు చదువు వచ్చిందా లేదా అంతవరకే కావాలి అంటూ ఉండగా ఈలోపు ఆడిటర్ వస్తాడు. వచ్చేసరికి, ఏంటి ఆడిటర్ గారు ఇంటికి వచ్చారేంటి అని అనగానే, ఇందు మేడం రమ్మని కాల్ చేశారండి అని అంటే, ఏంటి ఇందు మేడం మిమ్మల్ని రమ్మని కాల్ చేశారా, చాలా ఆశ్చర్యంగా ఉంది, కూర్చోండి, ఎందుకు పిలిచిందో ఏంటో తెలుసుకుందాం అని చెప్పని అంటూ, ఏంటే ఎందుకు రమ్మన్నావు అని అంటుంది. ఆఫీసులో ఉన్న లెక్కలన్నిట్లో కూడా చాలా తేడాలున్నాయని చెప్పి ఆడిటర్ గారు తాతయ్యకి కాల్ చేశారు, అందుకే ఆ లెక్కలన్నీ చూడటం కోసం రమ్మని చెప్పాను అంటుంది. ఆ లెక్కలు నువ్వు చూస్తావా, ఏం తెలుసని చూస్తావు, నీకేమొచ్చని చూస్తావు అంటే, ఇప్పుడే కదా నా మనవరాలు చదివిన ఆ 4 ముక్కలకే కంగారు పడిపోయావు, ఇప్పుడు లెక్కలు చూస్తుంది చూడు అంటుంది అపర్ణ. ఇక ఆడిటర్ తీసుకొచ్చినటువంటి అకౌంట్స్ బుక్స్ అన్ని పక్కన పెట్టుకుని ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటుంది. అంత ధైర్యం ఎందుకు వస్తుందంటే, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాసేసింది, ఆ రోజే లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసింది, ఇక రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటం తప్ప ఏమీ లేదు, తన బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసేసింది. ఇక ఇందు అయితే ఇప్పుడు తన సామ్రాజ్యమైనటువంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని, ఇంకా దుగ్గిరాల ట్రస్ట్ని, దుగ్గిరాల ఇంటిని, ప్రాపర్టీస్ని తన చేతుల్లోకి తీసుకోవటం ఒక్కటే మిగిలింది. అందుకోసమే చాలా చక్కగా ఇక ఇందు అయితే ధైర్యంగా అడుగు ముందుకు వేసింది. సుభాష్, అపర్ణ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇందుని చూసి. ఈలోపు ఇక ఇటు నుంచి రేఖ కంగారు పడుతూ ఉంటుంది. తీయండి బుక్స్ అన్నీ అక్కడ పెట్టండి అని చెప్పి ఆడిటర్ చెప్పబోతూ ఉంటే, నో నీడ్, ఐ విల్ మేనేజ్, ఐ నో ఎవ్రీథింగ్ అని చెప్పని అంటూ ఉంటే, ఇందు ఇంగ్లీష్ చూసి షాక్ అయిపోతుంది రేఖ. ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క పేజీని టక్క లెక్కలిస్తూ మొత్తానికి ఫైనల్ ఫిగర్ తీసుకొచ్చి, అండ్ దిస్ ఈస్ ద అమౌంట్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఫ్రమ్ మిస్సెస్ రేఖ అండ్ మిస్టర్ భూషణ్ అని చెప్పని అంటుంది. ఎస్ మ్యామ్, దిస్ ఈస్ ద అమౌంట్ అంటే, నోను మీరు ఇంకా అక్కడ ₹2.30 తక్కువ వేశారు, ఇది కరెక్ట్ అని చెప్పని అంటే, ఆడిటర్ ఒక్కసారి చూసి, ఎస్ మ్యామ్ ఐఎమ్ సారీ, ₹2.30 యాడ్ చేశాను అని అనగానే షాక్ అయిపోతుంది రేఖ. ఆడిటర్ కూడా షాక్ అయిపోతాడు. మేడం ఇవన్నీ చూడటానికి నాకు 1 వీక్ టైం పట్టింది, అండ్ యూ మేడ్ ఇట్ ఇన్ జస్ట్ 1 అవర్ అని చెప్పని అంటాడు. మన విల్ పవర్ గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం సార్, అది నా నమ్మకం, మా నాన్నమ్మ నాకు నేర్పించింది అదే. అంటే అది నేను నేర్పించటం కాదే, ఆ ఐక్యూ లెవెల్స్ అన్నీ నీకు మీ అమ్మ నుంచే వచ్చాయి, పుణికి పుచ్చుకున్నావు మీ అమ్మ బుద్ధులన్నింటినీ, మీ అమ్మ తెలివితేటలన్నింటినీ అని అంటుంది. ఇక ఆడిటర్, చూశారుగా మేడం ఇది సంగతి, సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, నేను చూసుకుంటాను, మీరు కంగారు పడకండి, అండ్ రేపటి నుంచి ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు ద ఆఫీస్,
సో ఆఫీస్లో కూడా అందరికీ చెప్పండి, మేనేజర్ని ఏర్పాట్లు చేయమనండి అని చెప్పని అంటుంది. అలా రేఖ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా సారీ ఇందు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రేఖ అయితే షాక్ అయిపోతుంది. ఏయ్ ఏంటి అన్నీ డిక్లేర్ చేసేసి అనౌన్స్మెంట్స్ చేసేస్తున్నావు, నువ్వు ఆఫీస్కి వెళ్ళటం ఏంటి అని చెప్పానంటే, నేనేమి రుద్రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళట్లేదు, లేదా రాహుల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వెళ్ళట్లేదు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నా కన్న తండ్రికి సంబంధించిన ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. అండ్ మా తాతయ్య సంపాదించినటువంటి ఆస్తుల్ని చూసుకోబోతున్నాను. మా ముత్తాత గారు మాకు ఇచ్చినటువంటి ట్రస్ట్ని మేము చూసుకోబోతున్నాను అని చెప్పని అంటూ ఇక రేఖకి షాక్ ఇస్తుంది ఇందు. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.